బాబు స్నేహ కంపెనీ సత్యాన మాట్లాడేది. అనంతపూర్ ఇన్ఛార్జ్ నువ్వు? మీరు ఎవరండి? నువ్వు ఇన్ఛార్జ్ అనంతపూర్ స్నేహ కంపెనీ అనేది సత్యాన నీ పేరు అన్నా. మీరు ఎవరో చెప్పండి. నేను ఒకటే చెప్తాను, నేను ఎవరో అప్పుడు తెలుస్తుంది. నువ్వు చేయను అన్నావు కదా అనంతపూర్లో. నీవెవరు చెప్పు ఫస్ట్. గణేష్ నాయుడు. గణేష్ నాయుడు ఏం చేస్తావు? టీడీపీ పార్టీ ఆఫీస్ నాది. ఓకే చెప్పండి. అర్థమైందా? ఇంకా చెప్పాలా నీకు క్లియర్గా? నువ్వు ఎక్కడున్నావు ఇప్పుడు? నువ్వు డైరెక్ట్ నా దగ్గరికి వచ్చి కలిసిపో. నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నా అండి. అనంతపూర్ రా, నేను నీతో మాట్లాడు. నీ ఆఫీస్ తెలుసు, నీ మొత్తం ఎటు జెడ్ తెలుసు నాకు. మరి రేపు నుంచి అమ్ముకుంటారా మీరు? ఇంతవరకు ఏదేదో మాట్లాడినావు. ఏదేదో కాదు, మీరు మీ విషయం చెప్పండి. ఏంటి చెప్పండి. ఎట్లా మీరు దేనికోసం చేసారు? ఏం కావాలి మీకు? ఏంటి చెప్తే చెప్తాను నేను. ఎప్పుడు వస్తున్నావు అనంతపూర్కి? మేము 2-3 days అవుతుంది. ఏంటి చెప్పండి మీరు విషయం. మార్నింగ్ నుంచి నీ వెహికల్ తిప్పు అనంతపూర్లో చూద్దాం. నేను కానీ చూసుకుంటా. ఇప్పుడు నా విషయాన్ని నేను చెప్పుకోవాలా? నువ్వు వచ్చి నా విషయం దగ్గర సార్ ఇది అని చెప్పుకోవాలి. నువ్వు వచ్చి నా దగ్గర గుర్తుపెట్టుకో. ఎవరితో మాట్లాడు అర్థమవుతుంది నీకు? కంపెనీ ఎంప్లాయీ అండి నేను. కంపెనీ ఎంప్లాయీ కాబట్టి కంపెనీ ఎంప్లాయీ లాగా మాట్లాడాలి నువ్వు. నేను చెప్పాలా నీకు సమాధానము? మీకు ఏం అవసరమో? మీరు ట్రేడరా? మీరు ఎవరు ఏంది తెలిస్తే ఏమో. ట్రేడర్స్ ఎవరు? నాకు వాళ్ళందరూ ఎవరయ్యా ట్రేడర్స్? నాకు ట్రేడర్స్ నేను ట్రేడర్ కూడా కాదు. నాకు ఎవరు ట్రేడర్స్? నాకు అవసరం ట్రేడర్స్. అదే సార్, మీకు ఏం కావాలి? మా ద్వారా ఏం కావాలి చెప్పండి. నువ్వు మార్నింగ్ రండి ఫస్ట్. మీ హెడ్ని ఎవడో వాడిని పిలుచుకొని రానందుకు వస్తా. ఆఫీస్ నా ఆఫీస్ దగ్గర ఇది నా ఆఫీస్లో ఉంది. రా ఇటుగా.